అందరూ కన్నుల కండుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము. సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి. మంత్రాలు చెబుతూనే ఉన్నారు. మంత్రాలతో పాటు 7 జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది. వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణలతకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల ఆవాహన జరుగుతుంది. ఆవాహన జరగడం చాలా విశేషం. వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజా మొదలుపెట్టాడు. బాగో నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. హలో హలో మైకులు ఆన్ చేయాలి, మైకులు ఆన్ చేయాలి. ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు. అమ్మవారి యొక్క దృష్టి ఎదురుకుండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి. అందరూ చూడగలగాలి. చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం. కాబట్టి నిశంగా ఉండాలి. గాజా కొట్టాలి, గాజా కొట్టాలి, గాజాలు. సరిగా కొట్టు. ముందుకురా, ముందుకురా, ముందుకురా. గాజా కొట్టు, కొట్టు, చాలా బాగా కొట్టు, కొట్టు. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ. హరి హరి అంటే హరిదాసులు గలుతూ, శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. కపిని గందెళ్ళు కింద వేరే సింహల మీద వారే పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత పలానా దేశపతి లింగా, మా బట్లు భైరవుడా, సాలహి గంబాల సత్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద, తలతది నామరా గుజలి రూపంబు, వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు, రే పల్లె చెన్నై తిరుగటి తిరుగయ్యా పొగలు సాక్షిగా, పొద్దు తిరగని పొన్న పూలు, గట్లు తిరగని గన్నెర్లు, సది తిరగని సంపెంగ వేనలు, సకల సూత్రాల సామెటి గంగా, చిన్నెటి గంగా, పెద్దెటి గంగా, 12 హస్తాల భగరతి గంగా, 9 హస్తాల దమకటి గంగా, కౌసు గంగా, రెడగంగా, రక్త గంగా, నానకుండలో ఉండే నునుపల గంగా, తేనెకుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా, గంగను లేనిదే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరునికి క్షావలేదు. మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా,
రోమ రోమాన శంకు రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాసుకుని నక్షత్రకన్న దాసుకుని 14 హస్తాలు ధరించిన మహాంకాళి మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలూరు లాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పేట విధి శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నెర జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులకు సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాని డోలనది పంబలోని పంబాల చూడు నా బయలవనిది బెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవనిది బరిషన కమ్మరింటిది కొలిమిన సాలానే బొంగరాన్న సరసమైన వాటాన బాలుని బొంగరాన్న బొంగరం దాని బొడ్డుగంటన మాదగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి ఆ నెలకక్క రూపంబు నల్లబోషనంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్ట వయసునంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన క్షరము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతోటి సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలకు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి బిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కాశీగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ
తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలొచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా అమ్మా, 4 కాళ్ళ పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా, 7 నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను అమ్మా, ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటే ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాల బాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అమ్మా, అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నా అయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడమేగా, సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నానే. కానీ మీరు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నేను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు.
లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే నేనెంతటి వాడవు. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ, నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదేవిధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం. బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. వారి అందరిని నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నా ముండి వల్లతోటి బీక్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారి గారు, నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదేవిధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్లు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెప్పు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకు కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటా. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను. మహామారిగా నువ్వు
నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి. దాయకమే